ఉదయకాలపు సమయమున ప్రార్థన చేసుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభా. నీవిచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభా. నీవిచ్చినటువంటి సమయమును సద్వినియోగం చేసుకుని తండ్రి, నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకు దయచేయండి తండ్రి. నీ బిడ్డలందరినీ కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి ప్రభువా. నీలో బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశము కొరకు, మా దేశ క్షేమము కొరకు ప్రభువా, నిత్యము కూడా నీ పాదాల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మాకందరికి కూడా దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ఈ సమయమున ప్రభువా, మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యముతో నింపండి, నీ కాపుదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నాయన బాలింతలకు ఆరోగ్యము దయచేయండి, బలపరచండి, నీ కృపలోనికి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నానయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువుల్లో నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నానయ్యా. దినదినము కూడా నా ప్రభా వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి. నీ యొక్క దేవదూతలను కావలగా ఉంచండి అయ్యా. నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభా. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. యవని బిడ్డలను మీరు బలపరచండి, స్థిరపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుకులాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు ప్రభువా. వారి చదువులను వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయండి తండ్రి. నీ మార్గంలో నడిపించండి అయ్యా. వారి యొక్క ఆలోచనలోను, తలంపుల్లోను, నడతల్లోనూ, క్రియల్లోనూ మీరే ఉండి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. నీ కాపుదల నీ భద్రత దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు అనుగ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దయచేయండి నా ప్రభువా. దినదినము కూడా వారి ప్రయాణాలలో నీ కాపుదలని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచున్నారో బయలుపరచండి. వారి యొక్క వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి. నీ కాపుదలని భద్రత దయచేయండి. కావలసిన ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి నా ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపండి ప్రభువా. వారి ప్రసవ దినముల తోడయ్యండి ప్రభువా. నీ బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఆపరేషన్ పడుచున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఆపరేషన్ లో కూడా మీరే సహాయం చేయండి నా ప్రభువా. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నా ప్రభువా. సంతానము లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ముయ్యబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవండి. వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేసి నా ప్రభువా, నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతుకులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా.
కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి వందనాలు స్తోత్రాలు. నాయన ప్రతి ఒక్కరి అవసరతలు నా ప్రభువా మీరే తీర్చండి అయ్యా. మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. ఎవరే సమస్యల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు, సమస్తం ఎరిగిన దేవుడవు నీవే ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ తీర్చండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి శోధల నుంచి, కష్టాల నుంచి మీరు తప్పించి కాపాడండి నా ప్రభువా. భార్య భర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతో మందికి నెమ్మది లేక విడిపోయి బ్రతుకుచున్న వారు ఉన్నారయ్యా. వారి జీవితాలలో నెమ్మది దయచేసి నా ప్రభువా వారు మరలా కలిసి జీవించటానికి సహాయం చేయండి అయ్యా. వారి కుటుంబాలను కట్టండి ప్రభువా. మీరే దీవించి ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాను. నేను బ్రతంలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను పాపులను పిలువచ్చితిని గాని నీతిమంతులను పిలువు రాలేదంటున్నా ప్రభువా. ఎవరైతే నశించిపోతున్నారో అటువంటి వారితో మీరు మాట్లాడండి అయ్యా. ఎవరు ఏ పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో సమస్తము ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే సహాయం చేసి నడిపించండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతున్నాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి నాయన. నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా నీ వైపు చూసే నేత్రాలు దయచేయండి నా ప్రభువా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారి యొక్క హృదయాలను స్పందించండి ప్రభువా. ఉన్న పాటన ప్రభు వారు మార్పు చెంది రక్షింపబడే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి నా ప్రభువా. భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా. వారి జీవితాలలో నీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ధన సహాయం లేక బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారికి కావలసినటువంటి సహాయాన్ని మీరు అందించండి. నీ గొప్ప కార్యాలను జరిగించండి. ప్రతి ఒక్కరిని కూడా ముట్టి బాగు చేసి స్వస్థపరచండి అయ్యా. వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రవ్వా ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ప్రవ్వా ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ప్రవ్వా. నాయన మా దేశ సరిహద్దుల్లో ప్రవ్వా పనిచేస్తున్న ఆర్మీ వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. వారికి బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రవ్వా. ఎవరు కూడా మా దేశం మీదకి దాడి చేయకుండా మీరే కాపాడండి నా ప్రభు. మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి దేవానికి స్తోత్రాలయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకుని జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకే స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. విశ్వాసాలను బలపరచండి, స్థిరపరచండి దేవానికి స్తోత్రములయ్యా. ప్రపంచ వ్యాప్తముగా తండ్రి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను మీరు ఆపండి నా ప్రవ్వా. దుష్టుల్ని, దుర్మార్గులు మీరు దూరపరచండి అయ్యా. దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవంటున్నావయ్యా. దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి దేవా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి అయ్యా. వారి బ్రతుకుల్ని మీరు మార్చండి, వారి జీవితాలను సరిచేయమని నేను వేడుకుంటున్నాను. నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రముల ప్రభువా. ఈ లోకములో జరిగే అన్యాయాలను, అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి. నేరాలను, ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతో మంది అమాయకులు, అభాగ్యులు బలైపోతున్నారయ్యా. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి ప్రభువా. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు ఎంతో మంది అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి, కాపాడండి. నీ బిడ్డలు ఎవ్వరికి ప్రభు ఎవ్వరికి కూడా అటువంటి పరిస్థితులు సంభవించకుండా మీరే సహాయం చేయండి. దృష్టిని దూరపరచమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. ఎంతో మంది నా ప్రభు బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఆ కుటుంబాలకు నీ ఓదార్పుని దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నావు ప్రభు. అటువంటి ఆదరణ ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నానయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా
మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మా రాష్ట్రాన్ని, దేశాన్ని నాయన పరిపాలించే ప్రతి నాయకుల్లో మీరుండండి. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి కూడా మీరు అందించండి దేవా. నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా చేయండి నా ప్రభువా. నీ బిడ్డలకు కూడా నేను స్తుతించడానికి, ఆరాధించడానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికే స్తోత్రములు నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలగా ఉంచండి. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి ప్రభా. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని నేను వేడుకుంటున్నాను. రోడ్ల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నాయన. ప్రతి వాహనం యొక్క ప్రమాదం నుంచి మీరే తప్పించండి, కాపాడండి ప్రభా. ఆ విధముగా దినదినం ఎంతో మంది చనిపోతున్నారయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే సహాయం చేయండి. దుఃఖములో ఉన్న కుటుంబాలకు నీ ఓదార్పుని దయచేయండి నా ప్రభువా. అగ్ని ప్రమాదాల నుంచి తప్పించండి, జల ప్రమాదాల నుంచి మీరే తప్పించండి, కాపాడండి తండ్రి. ప్రమాదాల ద్వారా ఎవరికి ఎటువంటి నాయన హాని కలగకుండా మీరే సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రాల స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడై ఉండండి. నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. వారు ఎక్కడున్నప్పటికీ నేను స్థుతించే విడలగా, ఆరాధించే విడలగా ఉండటానికి సహాయం చేయండి. వారి ప్రతి అవసరతను కూడా నీ నామములో తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతంలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆదరించండి, ఆదుకోండి ప్రవ్వా. ఎంతో మంది బిడ్డలు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలుగా బ్రతుకుచున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రవ్వా. మీరే సహాయం చేయండి అయ్యా. వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకు స్తోత్రములయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే వారికి దిక్కుగా ఉండి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను దేవా. నీకే స్తోత్రములయ్యా. బంధువుల కొరకు ప్రార్థిస్తున్నాను, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి. ఎవరే సమస్యలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కష్టాల్లో, ఇరుకుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలను జరిగించండి తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రవ్వా. పేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి. వారి యొక్క బేదరకము నుంచి నాయన మీరు తప్పించి కాపాడండి దేవా. నీకు స్తోత్రములయ్యా. ఎంతో మంది బిడ్డలకు ప్రభువా నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారిని గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి జీవితాలలో నెమ్మది దయచేయండి నా ప్రభువా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి. అపవాది క్రియలన్నీ కూడా లయపరచమని అడుగుచున్నాను. దేవాని యొక్క ఆత్మ చేత నింపి నడిపించండి తండ్రి. వారు ఏమైతే కోల్పోయి నెమ్మది లేక బ్రతుకుచున్నారో ప్రభువా, వాటిని పొందుకోవటానికి మీరే సహాయం చేయండి నా ప్రభువా. ఆ విధముగా ఎంతో మంది మరణిస్తున్నారు తండ్రి. ఆ కుటుంబాలకు నీ ఓదార్పుని దయచేయండి దేవా. అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా సంభవించకుండా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి. నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరి కష్టాల నుంచి విడిపించండి. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించమని, ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల దేవా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క వ్యవసాయాన్ని, వారి పాడి పంటలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుచుండగా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నానయ్యా. ఎటువంటి పంట నష్టాలు కలగకుండా, ఎటువంటి కరువులు సంభవించకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్యా. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను నా ప్రభువా. అనేకమైన పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పనిలోని కాపుదలని భద్రత దయచేసి మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నీకే స్తోత్రములయ్యా.
అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి మీరే సహాయం చేసి నడిపించండి. దేవానికి స్తోత్రాల స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను దేవా. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ప్రభువా. నాయన ప్రతి కుటుంబంలో మీరే ఉండి నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు నా ప్రభువా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి కూడా చక్కని గృహాలను మీరు అనుగ్రహించండి. కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములు నా ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి తండ్రి. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, వారి సమస్యలు, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ ప్రభువా మీరే తొలగించి ప్రభువా వాటి నుంచి విడుదల దయచేసి నడిపించండి తండ్రి. నీకే స్తోత్రములయ్యా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీలో బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవా. నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములు నా ప్రభువా. దినదినము కూడా ప్రార్థించే కృపను ధన్యతను నాకు దయచేయండి నా ప్రభువా. దేవా, ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభువా నీలో ముందుకు సాగటానికి సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు నా ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడటానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామమున తీర్చబడటానికి నీ కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను దేవానికి స్తోత్రములయ్యా. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి నా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన నీలో ఫలించి అభివృద్ధి చెందే ధన్యత దయచేయండి అయ్యా. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండటానికి నీ కృపను దయచేయమని మీరే తోడయుండి మహిం పొందమని త్వరలో మా కొరకు రానయున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్, ఆమేన్.